వైఎస్ఆర్ జిల్లాలో కూటమి నేతలు కుమ్ములాటకు దిగారు. ఇసుక టెండర్ల దాఖలులో కొట్లాడుకున్నారు. జిల్లాలో 2 ఇసుక క్వారీలకు టెండర్ల సందర్భంగా మీడియా ప్రతినిధులను నిర్బంధించారు. సిద్ధవటం మండలం మూలపల్లి ఇసుక క్వారీ విషయంలో బీటెక్ రవి జనసేన నేతల మధ్య వార్ నడుస్తోంది. అయితే ఎవరినీ టెండర్లు వేయకుండా అడ్డుకున్నారంటూ జనసేన నేత అతికారి కృష్ణ హల్చల్ చేశాడు. ఈ సందర్భంగా పోలీసులపై దౌర్జన్యానికి దిగారు జనసేన నేతలు. మరోవైపు చక్రాయిపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్ టెండర్లలో బీటెక్ రవి కడప టీడీపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. ఈ రగడతో మైన్స్ ఏడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపైనే జనసేన నేతలు తిరగబడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో టెండర్ల స్వీకరణను అధికారులు నిలిపివేశారు. కూటమి నేతల కొట్లాట చూస్తున్నాం. ఇసుక రీచ్ టెండర్ల అంశంలో జరుగుతున్న కొట్లాట ఇదంతా. టీడీపీ జనసేన నేతల మధ్య ఈ ఇసుక టెండర్ల కోసం వార్ నడుస్తోంది. పోలీసులపైనే తిరగబడ్డ వైనం కూడా కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చూస్తున్నాం, పోలీసులపైనే తిరగబడుతున్న పరిస్థితి. అసలు ప్రభుత్వం తమదే అని విచ్చలవిడితనం కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇసుక టెండర్లని ఏదైతే కైవసం చేసుకోవాలనే కాన్సెప్ట్ తో వీళ్ళు ఏదైతే జనసేన టీడీపీ నేతలు కానీ టీడీపీ నేతలు 2 వర్గాలుగా తయారై వాళ్ళు కూడా కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ఈ 2 క్వారీలు సిద్ధవటం మండలం మూలపల్లి, అదేవిధంగా చక్రాయపేట మండలం గండికొవ్వూరు ఇసుక రీచ్లకి టెండర్లు ఏదైతే ఫైనల్ డేట్ ఈ రోజే ఇచ్చారు. దాంతో టెండర్లు దాఖలు చేయడానికి వచ్చిన నేపథ్యంలో బీటెక్ రవి అనుచరులు అక్కడ ఎవరిని టెండర్లు వేయకుండా అడ్డుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఇటు ఏదైతే చక్రాయపేటకు సంబంధించినటువంటి ఇసుక టెండర్ కానీ, అదేవిధంగా ఇటు సిద్ధవటం మండలానికి సంబంధించి కానీ ఈ రెండింటిలో అడ్డుకుంటున్నారనేది తొలుత వినిపించింది. ఆ తర్వాత ఏదైతే జనసేన నేతలు సిద్ధవటం సంబంధించి అధికారి కృష్ణ కొంతమంది నాయకులు అక్కడికి వచ్చి దీన్ని ఏదైతే ఈ అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేశారు బీటెక్ రవి మనుషుల్ని. వాళ్ళ మధ్యనే కూటమి నేతల మధ్యనే వివాదము భారీ స్థాయిలోకి చేరినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంతో పోలీసులు అదుపు చేసే నేపథ్యంలో పోలీసుల మీదనే జనసేన నేతలు వాగ్వాదాన్ని దిగడంతో పాటు ఒక దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి ఆ బాక్స్ లో కూడా బీటెక్ రవి అనుచరులు నీళ్లు పోశారు అనేది జనసేన నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు కడప నగరానికి సంబంధించినటువంటి కొంతమంది టీడీపీ నేతలకి బీటెక్ రవి అనుచరులకి కూడా చక్రాయపేట క్వారీ విషయంలో వివాదం తలెత్తింది. వాళ్ళు కూడా టెండర్లు వేరే వాళ్ళు వేయొద్దని, అంటే జిల్లాలో ఎక్కడ ఇసుక టెండర్లు జరిగినప్పటికీ కూడా అది బీటెక్ రవి సంబంధించినటువంటి వారే టెండర్లు వేయాలి తప్ప వేరే వాళ్ళు వేయకూడదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యం స్పష్టంగా. దీంతో ఇటు టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ జనసేన నేతలు బీటెక్ రవికి సంబంధించి కామన్ గా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ మీద ఒక ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసుల మీద కూడా కొట్లాడి జరిగింది. ఈ టెండర్లను కూడా ఏం చేయాలి, నిలుపుదల చేయాలా లేకపోతే రద్దు చేయాలా, ఏదైతే టెండర్ బాక్స్ లో నీళ్లు పోశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏం చేయాలనేది జిల్లా కలెక్టర్ కి నివేదించబోతున్నారు. మొత్తానికి మైనింగ్ అధికారులు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో పోలీసులు వచ్చి ప్రస్తుతానికైతే పరిస్థితిని సద్దుమణి కార్యక్రమం చేపడుతున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ.